హలో అందరికి. ఈరోజు మా వ్లాగ్ వచ్చేసి సండే వ్లాగ్, సండే రొటీన్ విత్ మై కిడ్స్. పిల్లలతో నేను సండే రోజు ఎలా ఉంటాను, ఏం చేస్తాను వాళ్ళ కోసం తినడానికి అనేది వీడియోలో ఉంటుంది. చూసేయండి. నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడైతే నేను పూరీలు చేసుకుంటున్నాను. పూరీలు చేసుకోవడానికి వీక్ డేస్ లో అయితే కుదరదు, ఎందుకంటే వాళ్ళు స్కూల్కి వెళ్తారు కాబట్టి హడావుడిగా ఉంటుంది కాబట్టి డే మొత్తం. నేను సండే రోజు ఫ్రీగా ఉంటాను కాబట్టి మోస్ట్లీ సండేస్ అయితే నేను పూరీ చేసుకుంటాను పిల్లల కోసం. చికెన్ విత్ పూరీ అనమాట. చికెన్తో బాగుంటుంది కదా పూరీలో. హాలిడే వచ్చింది అనుకుంటాం కానీ హాలిడే రోజే మనకు చాలా ఎక్కువ పనులు ఉంటాయి పిల్లల కోసం అన్ని చేయడానికి. వాళ్ళు అవి ఇవి అడుగుతూ ఉంటారు కాబట్టి సండే రోజు అయితే మాకు వంట చేసుకొని తినడానికి టైం సరిపోతుంది. మార్కెట్ వెళ్ళి వెజిటేబుల్స్ తీసుకొని వచ్చేసరికి టైం అయిపోతుంది. అలా ఆ రోజంతా అయిపోతుంది. సండే అని కూడా అనిపించదు. మీరు సండే రోజు అయితే ఏం చేసుకుంటారు ఇష్టంగా అనేది కమెంట్ లో చెప్పేయండి నాకు. ఇక్కడైతే పూరీలు అయిపోయాయి సక్సెస్ఫుల్ గా. ఇప్పుడైతే చికెన్ కర్రీ వండేసుకుంటున్నాను. తొందరగా అవుతుందని చెప్పి నేను కుక్కర్లో అయితే పెట్టేసుకుంటున్నానండి. ఇప్పుడు నార్మల్గా వండితే చాలా టైం పట్టేస్తుంది. దానికోసం నేను సండే రోజు కాబట్టి మార్నింగ్ లేట్గా లేచాము, 9:30 అయింది. పూరీ చేసుకొని చికెన్ చేసుకునేసరికి 10 అవుతుందండి. అందుకే నేను తొందరగా అవ్వడానికి నేను ఇక్కడ కుక్కర్లో అయితే చికెన్ కర్రీ వండుకున్నాను. నెక్స్ట్ మా బాబు ఫుడ్ కూడా రెడీ అయిపోయింది. ఉగ్గు మార్నింగ్ ఇడ్లీ పిండి లేదు కాబట్టి నేను ఉగ్గు అయితే పెట్టేస్తున్నాను మార్నింగే. వాడు ఇప్పుడు 12 months ఓల్డ్, సారీ 11 months ఓల్డ్ మా బాబు. తనకైతే ఉగ్గు పెట్టేసి నెక్స్ట్ పిల్లలకి అయితే ఇక్కడ పూరి విత్ చికెన్ కర్రీ కూడా పెట్టేసుకుంటున్నాను. పాపకైతే ఇచ్చేస్తున్నాను, తను తీసుకుని వెళ్ళి. సారీ, పక్కనైతే మా బాబు ఉన్నాడు, అల్లరి చేస్తున్నాడు. ఇప్పుడే నిద్రలో నుంచి లేచాడు, అల్లరి చేస్తున్నాడు, ఆగట్లేదండి. సారీ. ఇక్కడైతే పిల్లలు టీవీ చూసుకుంటూ పూరి తినేసారు. ఇప్పుడు లంచ్ ప్రిపరేషన్ అయితే రెడీ చేస్తున్నాను. లంచ్ కోసం అయితే మేము మటన్ తెచ్చుకున్నాము. మటన్, వైట్ రైస్, మార్నింగ్ చేసుకున్న పూరీలు కూడా ఉన్నాయి. మటన్ చేసుకోవడం కోసం ఇక్కడైతే ఆనియన్స్ అయితే నేను కట్ చేసుకుంటున్నాను. తర్వాత మా పాప అయితే వచ్చేసింది నా దగ్గరికి. మమ్మీ హోంవర్క్ అంతా అయిపోయింది, చదువుకున్నాను అని చెప్తుంది. వాళ్ళకైతే మిడ్ ఎగ్జామ్ స్టార్ట్ అయ్యి దానివల్ల నేను చదువుకోమని చెప్పాను కొద్దిసేపు. పెద్ద పాపకైతే చదివిన అవసరం లేదండి, చిన్న పాపకైతే దగ్గరుండి చదివించుకోవాలి. మా ఇంట్లో రొటీన్ అయితే ఇలానే ఉంటుంది. ప్రతి సండే ఇలానే బిజీగా ఉంటామండి. వంట చేసుకొని తినేసి మళ్ళీ లంచ్ ప్రిపరేషన్ చేసుకొని ఈవినింగ్ కోసం డిన్నర్ ప్రిపరేషన్ చేసుకొని మార్కెట్కి వెళ్ళొస్తాము, కొద్దిసేపు పార్క్ వెళ్ళిపోతాము. అలా అయితే టైం అయితే అయిపోతుంది మాకు. ఇక్కడ ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను, మటన్ కూడా వేసుకుంటున్నాను. అందరు చేసే విధంగానే చేసుకుంటారండి మటన్. మేము ఉండే దగ్గర అయితే మటన్ అంత టేస్టీగా ఉండదు, అందుకే ఎప్పుడో ఒకసారి తీసుకొస్తాము. ఎప్పుడు రేర్లీ తీసుకొస్తాము, 3-4 months ఒకసారి. అంటే ఒక పక్కకైతే రైస్ కూడా పెట్టేసాను, రైస్ కూడా వండేసుకుంటున్నాను. రైస్ అయితే నేను వంపుకొని వండుకుంటాను, ఎమర్జెన్సీగా అప్పుడైతే రైస్ కుక్కర్లో పెట్టేసుకుంటాను. ఇక్కడైతే మా బాబు పడుకొని లేచాడు, వాడితో మాట్లాడుతున్నాను. వాడు లేవగానే నేను ఎత్తుకోవాలి, నేను ఉండే ఏడుస్తూ ఉంటాడు నేను కనిపించకపోతే. ఇక్కడ హాయ్ చెప్పేస్తున్నాడు అందరికి. తర్వాత లంచ్ ప్రిపరేషన్ అయిపోయిన తర్వాత పిల్లలకైతే ఇక్కడ పెట్టేస్తున్నాను. పిల్లలైతే మటన్ తినరు, బిర్యానీ అయితే తింటారు. మటన్ బిర్యానీ ఒకసారి ట్రై చేశారు, అప్పటి నుంచి మటన్ బిర్యానీ అయితే తింటారు. కానీ మటన్ గ్రేవీ అయితే తినలేరు. చికెన్ గ్రేవీ ఉంది కాబట్టి, చికెన్ మార్నింగ్ చేసిన చికెన్ గ్రేవీ ఉంది కాబట్టి దాంతో అయితే తినేస్తున్నారు పిల్లలు తినేసిన తర్వాత మేమైతే మూవీ చూసామండి. ఆఫ్టర్నూన్ మూవీ చూసుకున్న తర్వాత మళ్ళీ చిన్న పాపకైతే చదివించాను. అది హర్రర్ మూవీ, అందుకే మేము నలుగురం చూస్తున్నాం. మా ఆయన, నేను, మేము అందరం కలిసి చూస్తున్నాము.
హారర్ మూవీస్ అంటే పిల్లలకి చాలా ఇష్టం అండి. కానీ నాకైతే కొంచెం భయం వేస్తా ఉంటది. ఇక్కడైతే చిన్న పాపని చదివిస్తున్నాను. తమిళ్ ఎగ్జామ్ ఉండే. తమిళ్ అయితే నాకు రాయడం గానీ, చదవడం గానీ రాదు. కానీ లాంగ్వేజ్ అయితే అర్థమవుతది. నేను కూడా మాట్లాడతానండి. అంత ఎక్కువగా ఏం రాదు. మా ఇంట్లో ముగ్గురికొచ్చు. మా మా హస్బెండ్‌కి, పిల్లలిద్దరికీ తమిళ్ బాగొచ్చు మాట్లాడడం. నాకైతే కొంచెం కొంచెంగా వస్తది. నెక్స్ట్ నేను ఈవినింగ్ డిన్నర్ కోసం అయితే ఇక్కడ ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఎందుకంటే ఈవినింగ్ పార్క్‌కెళ్ళిపోతాము. 6 తర్వాత 6:30కి అలా వెళ్తాము. కొద్దిసేపు పిల్లలు ఆడుకుంటారు. మళ్ళీ రిటర్న్ మార్కెట్‌కి వెళ్ళి రావాలి. కాబట్టి లేట్ అయిపోతుందని చెప్పి నేను 5:00కే నేను రోటీస్ అయితే చేసుకున్నాను. ఇవైతే జోహర్ రోటీస్ అండి. హెల్త్‌కి చాలా మంచిది. ఏ నాన్ వెజ్ ఉన్నా ఇదైతే కంపల్సరీ చేసుకుంటాం మేమైతే. పార్క్‌కెళ్ళగానే అక్కడ చెస్ ఆడుకున్నారు కొద్దిసేపు. చెస్ అది వాకర్స్ పార్క్ అండి. వాకింగ్ చేసుకోవడానికి, ఆడుకోవడానికి చాలా బావుంటది. వ్యూ కూడా చాలా బావుంటది. మధ్యలో లేక్ ఉంటదనమాట. నాకు చాలా ఇష్టం ఆ పార్క్ అంటే. పార్క్‌కెళ్ళి వచ్చిన తర్వాత అయితే మేము మార్కెట్‌కి అయితే వెళ్ళిపోయాము. మార్కెట్‌కెళ్ళి వెజిటబుల్స్ అన్ని తీసుకున్నాము. ఇక్కడైతే ఈయన చేస్తారంటే అరిసెలు. అరిసెలు, మురుకులయితే చేస్తారు. మినపప్పుతో చేసుకుంటారు మురుకులు. వెంటనే అయిపోతాయండి. వెంటనే ఫ్రెష్‌గా ఉంటాయి ఆయన దగ్గర. అందుకే మేము ఆయన దగ్గర ఎప్పుడు తీసుకుంటాము. మార్కెట్‌కి వెళ్ళొచ్చిన తర్వాత రిటర్న్ అయితే ఇంటికెళ్ళిపోతున్నాము ఇక్కడ. 2 బైక్స్ అయితే వేసుకున్నాం. మా ఆయనదొకటి, నా బైక్ ఒకటండి. ఇంతటితో వీడియో అయిపోయింది. నా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.